ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఐపీఎస్ సుమతి మేడము. మీకు క్లారిటీగా లేకపోవచ్చు, నేను ఒక్కసారి ఫోటో కూడా చూపిస్తారండి. నిన్న అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది అనుకోవచ్చు. రైట్, ఇక్కడ క్లారిటీ లేనట్టున్నది. సరే, మేడం ఫోటో అయితే మీకు కనిపిస్తున్నది కదా. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. నిన్న అసలు ఏం జరిగిందంటే నేను ఫోటో చూపించిన తర్వాత చెప్తాను. రైట్, ఇక్కడ క్లారిటీగా ఉన్నది. అగా మేడం సుమతి మేడం ఐపీఎస్, పక్కన ఆమె కూడా ఐపీఎస్ మేడం ఆమెనే. అయితే మొన్న ఏం జరిగిందనంటే సుమతి మేడం ఇటీవల మన మల్కాజిగిరి కమిషనరేట్కి సిపిగా వచ్చిందంటే కమిషనర్గా వచ్చింది. వచ్చినటువంటి కొద్ది రోజులకే మొన్ననే ఒక 1 వీక్ అవుతున్నది ఆమె ఛార్జ్ తీసుకొని, కొద్ది రోజులకే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అది ఐపీఎస్ సుమతి మేడానికి మాత్రమే సాధ్యమైంది. అసలు ఏం జరిగింది అంటే దిల్సుఖ్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ఆ ప్రాంతంలో అర్ధరాత్రి 12:30 తర్వాత ఒక్కతే ఒంటరిగా ఆ కూడల దగ్గర నిల్చున్నది. సో అక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు. ఆమె సెక్యూరిటీ లేకుండా, పోలీసు సిబ్బంది లేకుండా ఒక సాధారణ మహిళలాగా చూడండి, ఆమె ఉన్నటువంటి అటైర్ అంతా చూడండి, ఒక సాధారణ మహిళ. ఆమెను చూస్తే అసలు ఈమె ఐపీఎస్ అనే విధంగా కూడా ఉంటారు. అట్లా ఒక సాధారణ వేషధారణతో అర్ధరాత్రి 12:30 తర్వాత దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఒక కూడల దగ్గర నిల్చున్నది. ఇక తెలుసు కదా, అర్ధరాత్రి 12:30 తర్వాత ఎట్లా ఉంటారు ఆకతాయిలు, పోకిరీలు. సో ఒక సాధారణ మహిళ ఎట్లా అయితే ఇబ్బందులను ఫేస్ చేసిందో ఆమె కూడా సేమ్ అట్లాంటి ఇబ్బందులనే ఫేస్ చేసింది. ఆమె పోయి అక్కడ నిల్చున్నది. చుట్టుపక్కల ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు లేరు, రావద్దని కూడా చెప్పింది ఏది వాళ్ళ సిబ్బందికి. సో వాళ్ళు కూడా ఎవరు రాలేదు, అంటే ఎక్కడో ఉన్నట్టున్నారు మొత్తానికి, కానీ వాళ్ళైతే అక్కడికి రాలేదు ప్రస్తుతానికి. సో దాని తర్వాత అక్కడ ఆ మేడం నిల్చున్నది. కొంతమంది పోగిరీలు బైక్ మీద వచ్చే వాళ్ళు కావచ్చు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళు, కార్లలో వచ్చే వాళ్ళు వచ్చేసి ఆ మేడాన్ని చుట్టుముట్టి నీ రేట్ ఎంత, నువ్వు వస్తావా, నువ్వెంత తీసుకుంటావు, ఇట్లా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఇబ్బంది పెడుతూ నానా రకాల ఇబ్బంది పెట్టి ఒకానొక సందర్భంలో అయితే 40 మంది యువకులు ఆమె చుట్టుముట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో చాలాసేపు అక్కడ నిల్చున్నది. దాదాపు 12:30 నుంచి 3:30 వరకు ఈ స్పెషల్ డ్రైవ్, స్పెషల్ ఆపరేషన్ అనేది జరిగింది. అట్లా 12:30 నుంచి 3:30 మధ్యలో ఆకతాయిలు అందరూ కూడా దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ టైంకి వాళ్ళందరూ వచ్చి ఆ మేడాన్ని ఇబ్బంది పెట్టడం, అంటే మేడం అని వాళ్ళకి తెలియదు, ఒక సాధారణ మహిళ అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఒక సాధారణ మహిళను అయితే ఎట్లా వాళ్ళు సంబోధిస్తారో మేడంను కూడా నువ్వెంత, నీ రేట్ ఎంత, నువ్వు ఎట్లా వస్తావు, ఎప్పుడు వస్తావు, ఇట్లాంటి అనవసరమైనటువంటి పదజాలం అంతా ఉపయోగించారు. సో దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 12:30 నుంచి 3:30 వరకు కూడా ఆ ఏరియాకి పెట్రోలింగ్ వాహనం కానీ, కానిస్టేబుల్, పోలీసు కానీ ఎవరు రాలేదు. అంటే మేడం వద్దని చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు. సాధారణంగా ఆ టైంలో అక్కడ ఎవరైతే పెట్రోలింగ్ చేస్తారో కనీసం వాళ్ళు కూడా రాకపోవడంతో మేడం కాస్త కోపం కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఒక సాధారణ మహిళగా నేను ఇక్కడ నిల్చున్నాను, సరే నేనంటే కావాలని ఇక్కడ నిల్చున్నా కాబట్టి నాకు అర్థమవుతా ఉన్నది ఏం జరుగుతూ ఉన్నది అనేది. సో ఒక సాధారణ మహిళ ఎవరైనా సడన్ గా అర్ధరాత్రి టైంలో వెళ్ళాలన్నా కూడా, ప్రయాణం చేయాలన్నా కూడా అక్కడ నిల్చునేటువంటి పరిస్థితి. సో మరి ఆ సందర్భంలో ఒక సాధారణ మహిళకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? పోలీసు వాళ్ళు కనీసం పెట్రోలింగ్ నిర్వహించకుండా ఎట్లా అని చెప్పేసి వాళ్ళ మీద కొంత గుర్రుగా వ్యవహరించింది. దాని తర్వాత ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి మేడంను చూసి సడన్ గా షాక్ అయిపోయి సెల్యూట్ కొట్టి తర్వాత ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ వచ్చేయండు. సో ఇట్లా కొంతమంది పోలీసులు అందరూ అక్కడ చుట్టుముట్టారు. సో సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు నిన్న. ఏది ఇట్లా మేడంని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేదా ఈ నైట్ టైంలో వచ్చి ఇదంతా షికారులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40 మందిని అదుపులోకి తీసుకుంటే దాంట్లో మేజర్ ఆఫ్ ద పీపుల్ విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయడం, అట్లా చేయొద్దని చెప్పడం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. సో మొత్తానికి అయితే సుమతి మేడం చేసినటువంటి పని అయితే సర్వత్రా చర్చనీయాంశంగా, హర్షణీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండి అర్ధరాత్రి టైంలో ఇట్లాంటి కార్యక్రమాల కంటే ఇంకేదైనా వినూత్నమైన కార్యక్రమం చేయొచ్చు కాక అందరు, కానీ మేడం ఐపీఎస్ స్థాయిలో ఉండి ఒక సాధారణ మహిళ ఎట్లాంటి ఇబ్బంది పడతా ఉన్నదో అదే సాధారణ మహిళ విషయంలో అక్కడికి వెళ్ళి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తను కూడా స్వయంగా ఫేస్ చేసి దానికి కావాల్సినటువంటి చర్యలు లేదా దానికి తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఆమె ఆలోచించడం అనేది అందరూ కూడా హ్యాట్సప్ చేస్తా ఉన్నారు మన సుమతి మేడం ఐపీఎస్ కి. సో ఇట్లాంటివి కూడా గతంలో మేడం కేపీహెచ్పి కానీ, కూకట్పల్లి, మియాపూర్ ఇట్లాంటి ఏరియాలో కూడా ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. అది ఆమెకు మాత్రమే సాధ్యమైతా ఉన్నది. సో దీంతో అందరూ కూడా మేడంని
మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి మీరు కూడా ఏమనుకుంటా ఉన్నారు ఈ విషయం పట్ల అనేది కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. సో మరి ఆ వార్త అది చూడండి, 40 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ అంటూ ఇక్కడ మేడం కనిపిస్తున్నది. మేడం అంటే పక్క నుంచి అయితే ఎవరు ఫోటో తీస్తున్నారు పోలీస్ వాళ్ళకి తెలియకుండా. ఒక్కతే ఇక్కడ మేడం నిల్చున్నది, పక్కన వీళ్ళంతా కూడా వాళ్ళే బండి మీద ఒకరున్నారు, పక్కన వచ్చి మాట్లాడడానికి కొంతమంది. అట్లా జరిగింది అనుకోరా అదంతా కూడా.